పొట్ల తీగ మందార చెట్టుకి అల్లుకుంది. తీగ అలా పైకి వెళ్ళిపోతూ ఉంది. ఎందుకంటే ఇప్పుడే కాపు మొదలైంది. ఒక కాయను కోద్దామని వచ్చాను. పైన బొప్పాయి చెట్టు ఇప్పుడే అటుపక్క మగ చెట్టు పూత పూస్తుంది, ఇటుపక్క ఆడది. ఇప్పుడు దీనికి పరపరాగ సంపర్కం బాగా జరుగుతుంది. పొట్లకాయ పిందెలు 3 రోజులు అవుతుంది వచ్చి. ఇక్కడ ఇది పొట్ల చెట్టు మొదలు పురుగు పడిపోయింది. నల్లి పురుగు, అదే తెల్ల నల్లి అంటారే, అది పడింది. దీనికి ఈ ఆకుల సందుల్లో ఒక కాయ వచ్చింది. ఇంతకుముందే ఎవరో వచ్చి అడిగితే 2 కాయలు కోసిచ్చాను. ఒక చూడండి, పైన ఆకుల్లో ఒక కాయ కాకుంది. అలాగే చెట్టు మొత్తం చూపిస్తున్నాను. ఇప్పుడే పిందెలన్నీ పడతా ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఒక కాయ ఉంది. కిందకి జారిపోతుందని అడ్డంగా పెట్టేశాను. ఇది కొయ్యాలి ఇప్పుడు. ఈ పూట కూరకి ఇదే వండుకోవాలి, చాలా బాగుంటుంది. దీన్ని ఇలా కొంచెం ఇట్లా కొంచెం తిప్పితే చాకు ఏది అక్కర్లేదు, అది తెగిపోతుంది, ఊడిపోద్ది ఊరికే. చూడండి వచ్చేసింది. తొడిమి చూడండి ఎట్లా నలిగిపోయింది. అంటే మనం కట్ చేయలేదు కదా, అందుకని తొడిమి తుంగింది. దాని నుంచి పాలు వస్తున్నాయి. ఇప్పుడే కదా తుంచాము, అందుకని అది పాలు బొట్లుగా వస్తున్నాయి. కాయ ఇంత పొడవు, ఇది కిలో బరువు ఉంది. ఈ కిలో బరువు ఎడమ చేత్తో వీడియో తీస్తూ కాయని కోసాను. ఇక్కడ కాయ కోసాము. ఇదిగో చిన్ని పిందె ఎలా ఉంటుందంటే వచ్చే పిందె, అదిగో చూడండి, ఆకులు పువ్వు పిందె. అంటే చెట్లు పెంచని వాళ్ళ కొరకు చెప్తున్నాను. ఇదిగో ఇట్లా పిందె, ఇవన్నీ పిందెలు వస్తున్నాయి. చాలా కాపు పడుద్ది. ఇదేమో మగ పువ్వు. పరపరాగ సంపర్కం చేయాల్సిన అవసరం లేదు, మనకి పాలినేషన్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకా 3 కాయలు ఉన్నాయి పైన, అవి తర్వాత కోసుకోవచ్చు. ఇప్పుడు స్టూల్ మీద పెడుతున్నాను. మందారి ఆరెంజ్ అసెంబ్లీలో పెంచుతున్నారు. రిపబ్లిక్ డే రోజున ఈటీవీ వాళ్ళు ఈ కాయలు చూపించారు. ఇవి జ్యూసర్ అనేవాళ్ళం మేము, పేరు తెలియక జ్యూసర్ అని పిలిచేవాళ్ళము. ఇప్పుడే ముదురుతూ ఉన్నాయి, ఇంకా పాకానికి రాలేదు. పండితే అచ్చం కమలాతంలాగే ఉంటుంది. దీనిని కమల, నిమ్మ, బత్తాయి, నారింజి, నిమ్మకాయ, నారింజకాయ, బత్తాయికాయ, కమల 4 కలిపి ఒక విత్తనంగా చేసి వైజాగ్ సైంటిస్టులు ఈ మొక్కను కనిపెట్టారట. నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఈ కాయ తెచ్చి ఈ విత్తనాలు కుండీలో వేశాను. కుండీలో వేస్తే 3 వచ్చినాయి. 3 పెంచాను, 2 పోయినాయి, 1 బతికింది. మళ్ళా ఆ విత్తనాలు వేసి మళ్ళీ చాలా చెట్లు వేసి ఈ మూల్పూర్లోనే నేను ఒక 100 మంది దాకా చెట్లు ఇచ్చాను. వాళ్ళందరూ చక్కగా పెంచుకుంటూ ఉన్నారు. ఇవి పండటం అంటే ఇదే, కానీ ఇంకా పండాలి. కొమ్మ కట్ చేసింది. ఇట్లా మనము స్టోర్ చేసుకోవాలంటే ఇలా కట్ చేసుకొని, ఇలా తొడిమితో కత్తెర తీసుకొని కట్ చేసుకోవాలి. కత్తెర తీసుకొని కట్ చేస్తే మనకి చక్కగా ఇప్పుడు
ఈ కాయలు మనం చక్కగా జ్యూస్ చేసుకోవడానికి బాగా ఇది కరివేపాకు, లేపాకు ఏ తాలింపులో వేసుకున్నా చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగుంది. పెద్ద చెట్టు, ఎంత పెద్ద చెట్టు అంటే పైకి వెళ్ళిపోయింది, చాలా పైకి వెళ్ళిపోయింది. పక్కన టేకు చెట్టు ఉంది, ఆ టేకు చెట్టు ఇది మందారిన్ ఆరెంజి ఎంత పెద్దగా ఉందో నేను వెనక్కి వెళ్ళి చూపిస్తా. అది చాలా డాబా మీద దాకా వెళ్ళింది. మాకు కావాలంటే పైకి వెళ్ళి అక్కడే పక్కన జామ చెట్టు ఉంది, జామ చెట్టుకి ఇప్పుడే పూత పూస్తూ పిందెలు వస్తూ ఉన్నాయి. ఈరోజు ఈ వీడియో ఈ మందారిన్ కాయలు చూపించాలి. అది కాకుండా పొట్లకాయ హార్వెస్ట్ చేస్తాను కదా, ఈ పొట్లకాయ చూడండి చాలా బాగుంది, బరువుగా ఉంది. ఓకే అండి, థ్యాంక్ యూ. మీరు కూడా చెట్లను బాగా పెంచండి, ఎరువులు వేయకుండా పెంచండి. సహజమైన పండుని మీరు కూడా మీ ఇంట్లో వాడుకోండి. థ్యాంక్ యూ ఆల్.